హలో వ్యూవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు మనం పొటాటోస్ని బాయిల్ అండ్ ఫ్రై చేద్దామండి. ఇవి బంగాళదుంపలు అండి, మనందరికీ తెలుసు. ఇప్పుడు వీటిని మనం బాయిల్ చేసి ఫ్రై చేసుకుందామండి. వెరీ సింపుల్గా, న్యాచురల్గా మనం ఇప్పుడు ఈ ఫ్రైని తయారు చేద్దామండి. చూడడానికి చాలా బాగున్నాయండి మన ఈ పొటాటోస్. చూస్తున్నారు కదా, చక్కగా నీట్గా ఫ్రెష్గా ఉన్నాయండి. మా వీడియోని తిలకించండి వ్యూవర్స్. చూస్తున్నారు కదండి, పొటాటోస్ని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నానండి. వాటర్లో యాడ్ చేశానండి ఆ పీసెస్ని. ఇక ఇందులో కొద్దిపాటి ఉప్పు యాడ్ చేస్తున్నానండి. ఈ వాటర్తో, ఈ ఉప్పుతో ఈ పొటాటోస్ బాయిల్ అవుతాయండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మన బంగాళదుంపలు వాటర్తో, ఉప్పుతో కుక్ అవుతున్నాయండి. చూస్తున్నారు కదండి, పొటాటోస్ని బాయిల్ చేసి ఏ విధంగా పీల్స్ అన్నీ తీసేసానండి. సింపుల్గా ఈ పీల్స్ వచ్చేస్తాయండి. ఈ పీల్స్ని ఈ విధంగా తీసేసానండి. ఇక వీటిని మరి కొంచెం చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నామండి. కట్ చేసి ఆయిల్లో యాడ్ చేసి ఫ్రై చేసుకున్నామండి. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్తో న్యాచురల్గా, హెల్తీగా బాయిల్డ్ పొటాటో ఫ్రై చేద్దామండి. చూస్తున్నారు కదండి, కర్రీ లీవ్స్, పోప్ మసాలా సీడ్స్, పొటాటో పీసెస్ అండి, పీల్స్ తీసేసిన పొటాటో పీసెస్ ఈ విధంగా ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేస్తున్నామండి. వెరీ న్యాచురల్గా, సింపుల్ ప్రాసెస్తో మనం ఇప్పుడు ఈ బాయిల్డ్ ఆయిల్ ఫ్రై తయారు చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, 2 నిమిషాలు ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసేసి అందులో కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందామండి. కొద్దిగా టర్మరిక్ పౌడర్ యాడ్ చేశానండి. చూస్తున్నారు కదా, టర్మరిక్ పౌడర్ మన హెల్త్కి చాలా మంచిదండి. మనందరికీ తెలుసు, క్యాన్సర్ ఫ్రీ అని చెప్పేసి కొద్దిపాటిగా టర్మరిక్ పౌడర్ యాడ్ చేసామండి. ఇక నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఏ విధంగా మన టేస్ట్ని అనుసరించి రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నామండి. ఒక 2 నిమిషాల్లో మన ఈ బాయిల్డ్ ఆలూ ఫ్రై రెడీ అయిపోతుందండి. మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వ్యూవర్స్. బై అండి. చూస్తున్నారు కదండి, మన బాయిల్డ్ ఆలూ ఫ్రై, అదేనండి పొటాటో ఫ్రై రెడీ అయిపోయిందండి. చక్కగా, న్యాచురల్గా, హెల్తీగా ఈ ఫ్రైని మనం యూజ్ చేయొచ్చండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.